ఆయన ధూమేనావ్రియతే వన్హి యథాదర్శో మలేన చ యథోల్బేణావృతో గర్భ తథా తేనేదమావృతం. అయితే ఇక్కడ ఒక మాట, అందరిలో ఆత్మ ఉంది కదా, ఆత్మ లేనిది ఎవరిలోనండి? అందరిలో ఆత్మ ఉంది. మనం కూడా ఒక్కసారి కోపం వస్తే అందరిలో ఒకే పరమాత్మ ఉన్నాడండి, నాలోనూ ఉన్నాడండి, నీలో ఉన్నాడా? నువ్వు ఉన్నాడని స్పృహ ఉందా నీకు? కనుక తనలో పరమాత్మ ఉన్నాడని స్పృహ, తానే పరమాత్మ అన్న జ్ఞానం. మొట్టమొదటిగా తనలో పరమాత్మ ఉన్నాడు అని ఏర్పడుతుంది, జీవభావం ఉంటుంది కనుక సాధన ప్రారంభ దశలో. చివరి అంతిమ దశలో తానే పరమాత్మ అనే స్థితికి వెళతాడు. మొట్టమొదట తనలో పరమాత్మ, ఆ పరమాత్మ తనను గమనిస్తున్నాడు, వాడిని యందు నా దృష్టి పెట్టాలనే భావం భక్తి కింద, సత్కర్మాచరణ కింద ఉంటుంది. అది కూడా రావడం కష్టమండి. తనలో భగవంతుడు అని ఎంతమందికి స్పృహ ఉంటుంది? ఆ స్పృహ ఉంటే జాగ్రత్తగా ఉండరు అంటారంతే. హృదయంలో ధ్యానించు అంటే లేని వైకుంఠంలోనూ కైలాసంలోనూ శివుడిని ఇక్కడ తెచ్చుకుంటావా అంటే వైకుంఠం కైలాసం లేదని నేను అనలేదు. అన్ని లోకాలు